నెక్స్ట్, భారతదేశంలో కనీస మద్దతు ధరను ఎలా నిర్ణయిస్తారు, మరి వేటిని ప్రామాణికంగా తీసుకొని నిర్ణయిస్తారు అనే దానిని మనం ఇప్పుడు చాలా క్లారిటీగా నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి, ఓకేనా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కనీస మద్దతు ధర అంటే ఏమిటి? రైతులు నాట్లు వేయక మునిపే ప్రభుత్వం ఏ ఏ పంటకి ఎంతెంత చెల్లిస్తాము అని చెప్పి ప్రభుత్వం ముందుగా చెప్పేటటువంటి దానిని కనీస మద్దతు ధర అని పిలుస్తాం. సేకరణ ధర అంటే ఏమిటి? రైతులు పండించినటువంటి పంటలను, రైతు పండించిన ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించడానికి అనగా కొనుగోలు చేయడానికి చెల్లించే ధరను సేకరణ ధర అని పిలుస్తారు. ఓకేనా? రైట్. 1964లో ఎల్కేజా కమిటీ సిఫారసుల మేరకు 1965లో వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పడింది. 1985లో దీని యొక్క పేరుని ఏంగా మార్చారు? కమిషన్ ఫర్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ కాస్ట్ గా పేరు మార్చడం అనేది జరిగింది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, కనీస మద్దతు ధరను ఎలా నిర్ణయిస్తారు అని చెప్పి మనం పరిశీలిస్తే చూడండి, జాగ్రత్త గమనించండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ మనకి 3 రకాలు ఉన్నాయి మిత్రమా. ఒకటి A2 కాస్ట్ అని చెప్పి, 2 FL అని చెప్పి, 3 C2 కాస్ట్ అని చెప్పి 3 రకాలు ఉన్నాయి. ఈ 3 రకాల ఆధారంగా భారతదేశంలో కనీస మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. చూడండి, ఇక్కడ A2 కాస్ట్ అంటే పెయిడ్ కాస్ట్ అంటే ఆల్రెడీ రైతు చెల్లించినది. వేటి కోసం? విత్తనాలు కొనుగోలు చేయడం కోసం, ఎరువులు కొనుగోలు చేయడం కోసం, పురుగుల మందులు కొనుగోలు చేయడం కోసం, కూలీలు ఖర్చు, ఇంధనం ఖర్చు, సాగునీరు మొదలైన ఉత్పాదకాల కోసం రైతు చెల్లించిన మొత్తం వ్యయాన్ని ఏమని పిలుస్తామంటే A2 కాస్ట్ అని పిలుస్తాం. అంటే రైతులు వీటిని కొనుగోలు చేయడానికి రైతు మొత్తం 10,000 రూపాయలు చెల్లించాడు అనుకుందాం. 10,000 రూపాయలు చెల్లించాడు అనుకుందాం. నెక్స్ట్, రెండవది ఫ్యామిలీ లేబర్ అంటే ఏంటంటే వ్యవసాయపు భూమిలో లేదా వ్యవసాయపు పనిలో పాలు పంచుకున్నందుకు కుటుంబ సభ్యుల శ్రమకు చెల్లించే వేతనం. ఉదాహరణకి చాలా మంది కూలీలు వచ్చి రైతు దగ్గర పనిచేస్తారు. మనము వెళ్ళి వాళ్ళకి సరి సమానంగా పనిచేస్తుంటాం. వాళ్ళకి కూలీలు లెక్కించేసి ప్రతిరోజు వాళ్ళ కూలి వాళ్ళకి ఇచ్చేస్తాం. కానీ మన కూలి ఉంటుంది కదా, మనం పనిచేస్తామే, మన కూలి కూడా ఉంటుంది కదా. అది ఇక్కడ ఫ్యామిలీ లేబర్ అంటే ఏంటంటే వ్యవసాయపు పనిలో కుటుంబ సభ్యులు పాల్గొన్నందుకు వాళ్ళ శ్రమకు తగ్గట్టుగా చెల్లించేటటువంటి దానిని ఫ్యామిలీ లేబర్ అని పిలుస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం వ్యవసాయపు భూమిలో పని చేసినందుకు గాను మనకు ఒక 5,000 రూపాయలు చెల్లించాలి అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు చాలా క్లారిటీగా ఉండాలి. వీటి కొనుగోలు చేయడానికి రైతు 10,000 ఖర్చు పెట్టాడు. అదే విధంగా మనం పనిచేసినందుకు వ్యవసాయ భూమిలో మనకు ఒక 5,000 రూపాయలు చెల్లించాలి. ఓకేనా? ఇప్పుడు C2 కాస్ట్ అంటే ఏంటంటే A2 FL అంటే ఇది రెండు వస్తాయి. అనగా రైతు వీటిని కొనుగోలు చేయడానికి చెల్లించిన మొత్తము ప్లస్ రైతు పంటలో పనిచేసిన దానికి తగ్గట్టుగా అతనికి తీసుకునేటట్టు వేతనం. ఈ రెండు అనగా A2 ప్లస్ FL వ్యయాలకు అదనంగా రైతు తన సొంత భూమి మీద కోల్పోయిన అద్దె ప్లస్ స్థిర ఆస్తుల మీద కోల్పోయిన వడ్డీనే C2 వ్యయంగా మనం పరిగణించాలి. చాలా జాగ్రత్త గమనించండి. C2 వ్యయం అంటే ఈ రెండుతో పాటు రైతు పంట పండించాడు కదా. ఆ రైతు పంట పండించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఎంతైతే అద్దె చెల్లించాలో దాన్ని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. ఓకేనా? అనగా C2 కాస్ట్ అంటే A2 వ్యయం ఎంత? 10,000 రూపాయలు. ఓకేనా? 10,000 రూపాయలు ప్లస్ మళ్ళీ ఇక్కడ FL కాస్ట్ ఎంత? మళ్ళీ ఒక 5,000 రూపాయలు. అదే విధంగా ఇక్కడ రైతు తన సొంత భూమి కోల్పోయిన అద్దె ప్లస్ అతను పెట్టుబడి పెట్టి ఉంటాడు కదా, ఆ
ఆ పెట్టుబడి పెట్టిన దానికి వడ్డీ మొత్తము కలిపి ఇందులో 25,000 అనుకుందాం. 25,000 రూపాయలు మనకి C2 కాస్ట్ అనుకుందాం. ఇది మొత్తము C2 కాస్ట్ వాల్యూ 25,000 రూపాయలు. అంటే దీంట్లో A2 కాస్ట్ వాల్యూ వచ్చేసి 10,000 రూపాయలు. అదే విధంగా మనకి FL కాస్ట్ వచ్చేసి మనకి 5,000 రూపాయలు. మిగతా అంటే 15,000 పోతే ఎంతగా మిగతా 10,000 వచ్చేసి అతను అద్దె, అదే ఆయన పెట్టుబడి పెట్టిన దానిపైన వడ్డీ. ఇప్పుడు క్లారిటీగా రాసుకో ఇక్కడ. A2 కాస్ట్ వచ్చేసి 10,000 రూపాయలు. ఇది అతను ఉత్పాదకాలు కొనుగోలు చేయడం కోసం పెట్టిన ఖర్చు. మళ్ళీ ఫ్యామిలీ లేబర్ అంటే అతను పనిచేసిన దానికి తగ్గట్టుగా మరొక 5,000 రూపాయలు. అదే విధంగా అతను అద్దె అంటే ఆ ల్యాండ్కి రెంట్ ప్లస్ ఇంట్రెస్ట్, ఈ రెండు కూడా కలిపి మరొక 10,000 రూపాయలు అనుకుందాం. మొత్తం వచ్చేసి 20,000 రూపాయలు. 25,000 రూపాయలు. 25,000 రూపాయలు అనేది ఏం మిత్రమా ఇక్కడ 25,000 రూపాయలు అనేది C2 కాస్ట్ గుర్తుపెట్టుకోండి. C2 కాస్ట్ అంటే ఇది, ఓకేనా. C2 కాస్ట్ అంటే ఇది. అయితే ఇక్కడ చూడండి, MS స్వామినాథన్ ఏం చెప్పాడంటే, సరే దానికంటే ముందుగా మళ్ళీ ఇంకో మాట చెప్పాలి ఇక్కడ. ఏమనేసి అంటే వ్యవసాయ ధరల కమిషన్ కనీస మద్దతు ధర ప్రకటించడానికి వీటిని పరిగణలోకి తీసుకుంటుందని చెప్పాను. ఇప్పుడు చూడండి ఇక్కడ వ్యవసాయ ధరల కమిషన్ రైతుకు కనీస మద్దతు ధర ప్రకటించడానికి ఈ మూడింటిని పరిగణలోకి తీసుకుంటుంది. ఒకటి ఫస్ట్ పాయింట్, మూడింటిని పరిగణలోకి తీసుకుంటుంది. కానీ రైతుకు ప్రతిఫలాన్ని లెక్కించడం కోసం కేవలం ఈ రెండింటిని మాత్రమే వ్యవసాయ ధరల కమిషన్ అనేది పరిగణలోకి తీసుకుంటుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి. ఇప్పుడు తర్వాత అభిజిత్ సేన్ సంఘం ఏం చెప్పిందంటే, రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించడానికి ఈ రెండింటినే ప్రామాణికంగా తీసుకోకండి, C2 కాస్ట్ను కూడా పరిగణలోకి తీసుకొని కనీస మద్దతు ధరను మదింపు చేయాలని చెప్పి అభిజిత్ సేన్ సంఘం తెలపడం అనేది జరిగింది. ఓకేనా. కానీ ప్రభుత్వం ఏం చెప్పింది, ఈ రెండింటిని మాత్రమే తీసుకొని రైతుకు తగ్గట్టు ప్రతిఫల రేటును ప్రకటిస్తామని చెప్పి, అనగా కనీస మద్దతు ప్రకటిస్తామని చెప్పి వ్యవసాయ ధరల కమిషన్ ప్రకటిస్తే, అభిజిత్ సేన్ ఏమన్నాడు, ఈ రెండింటితో పాటు ఈ C2 కాస్ట్ను కూడా పరిగణలోకి తీసుకొని కనీస మద్దతు ధరను మదింప చేయాలని చెప్పి అభిజిత్ సేన్ చెప్పాడు. మళ్ళీ MS స్వామినాథన్ ఏం చెప్పాడంటే, భారతదేశ హరిత విప్లవ పితామహుడు MS స్వామినాథన్ ఏం చెప్పాడంటే, C2 కాస్ట్ ఏదైతే ఉందో ఆ C2 కాస్ట్ లో 50% తో కనీస మద్దతు ధరను ప్రకటించాలని చెప్పి తెలపడం అనేది జరిగింది. ఈ MS స్వామినాథన్ చెప్పిన విధంగానే 2020-21లో ప్రభుత్వం అలానే ప్రకటించింది. 2023-24లో కూడా కనీస మద్దతు ధరను అదే విధంగా ప్రకటించడం అనేది జరిగింది. అయితే దీన్ని ఎలా నిర్ణయిస్తారు మీకు డౌట్ రావచ్చు. ఓకేనా. ఇప్పుడు C2 కాస్ట్ అంటే ఇదే కదా 25,000. ఇప్పుడు 25,000లో అనగా వాడు ఉత్పత్తి వ్యయానికి, రైతు పంట పండించడానికి మొత్తం ఖర్చు ఇది, అనగా వాడు అన్ని వస్తువులు కొనుగోలు చేయడానికి చేసిన ఖర్చు, వాడు పనిచేసిన దానికి ఖర్చు, వాడి రెంట్, వాడి వడ్డీ మొత్తము కలిపి ఆ పంటను పండించడానికి అయినటువంటి ఖర్చు C2 కాస్ట్. ఓకేనా. ఈ C2 కాస్ట్ లో 50% తీసుకొని వాళ్ళ కనీస మద్దతు ధరను ప్రకటించాలని చెప్పి MS స్వామినాథన్ చెప్పాడు. ఇప్పుడు చూడండి, దీని 50% ఎంత మితమా 12,500 రూపాయలు. ఇప్పుడు చూడండి, ఉత్పత్తి వ్యయానికి అయినటువంటి ఖర్చు ఎంతైతే ఉందో ఆ ఖర్చులో 50% రేటుని కనీస మద్దతు ధరగా ప్రకటించాలని చెప్పి
ఎంఎస్ స్వామినాథన్ చెప్పాడు. ఈ C2 కాస్ట్ లో 50% ఎంత? 12,500. ఆల్రెడీ ఖర్చు ఎంత అయింది? 25,000. మరి వాడికి మళ్ళీ మద్దతు ధర ఉండాలి కదా, లాభం ఉండాలి కదా రైతుకి. ఈ 12,500 రూపాయలు వాడికి లాభం అనగా మొత్తం వచ్చేసి కనీస మద్దతు ధర కింద 37,500 రూపాయలు కనీస మద్దతు ధరను నిర్ణయించాల్సి ఉంటుంది. ఇదే మిత్రమా ప్రాసెస్. ఓకేనా, ప్రాసెస్ ఇది. రైట్, అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా ఈజీ కూడా. ఓకేనా, చూడండి, అంతర్జాతీయ వ్యాప్తంగా అన్ని దేశాలు ఏవైతే అవలంబిస్తున్నాయో, ఏ పద్ధతిని అయితే ప్రామాణికంగా తీసుకుంటాయో అదే పద్ధతిని మేము అవలంబించి రైతే రాజ్యంగా రైతుకు లాభంగా చేకూరే విధంగా మేము మద్దతు ధరను ప్రకటిస్తామని చెప్పి 2018-19 బడ్జెట్లో పేర్కొంటే, ఆ బడ్జెట్కి అనుగుణంగానే ఎంఎస్ స్వామినాథన్ చేసిన సిఫారసులను పరిగణలోకి తీసుకొని ఈ కనీస మద్దతు ధర ప్రకటించడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక వ్యవసాయ ఉత్పత్తిని ఉత్పత్తి చేయడానికి ఎంతైతే ఉత్పత్తి వ్యయమైందో దాంట్లో 50% ని తీసుకొని కనీస మద్దతు ధర ప్రకటించాలని చెప్పారు. ఉత్పత్తి వ్యయం ఇది, దాంట్లో 50% ఇది, మొత్తం వచ్చేసి కనీస మద్దతు ధర ఇది. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ సరే, నెక్స్ట్ అది కనీస మద్దతు ధర ఎలా నిర్ణయిస్తారు. నెక్స్ట్ చిన్న అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు. ఈ పథకం 2013 ప్రవేశపెట్టబడింది. గిరిజనుల మంత్రిత్వ శాఖ దీనికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. అంటే అటవీ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ అటువంటి ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను ప్రకటించడానికి దీన్ని తీసుకొచ్చారు. దీనికి సాంకేతికత సహకారాన్ని ట్రైపెడ్ అనే ఒక సంస్థ, ట్రైబల్ సంబంధించి కోఆపరేషన్ ఫెడరేషన్ డెవలప్మెంట్ సహకారాన్ని అందిస్తుంది. నెక్స్ట్ ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్. దీన్ని నేను తెలుగు అకాడమీ బుక్ ని తీసుకున్నా, చూడండి ఒకసారి. 2018 సెప్టెంబర్ మాసం దీన్ని ప్రారంభించారు. ఇది ఒక అంబ్రెలా స్కీమ్, అంటే కొన్ని పథకాలను దీని కింద తీసుకొచ్చారు. ఆ పథకాలు ఎవరంటే, 1 ధర మద్దతు పథకం, 2 ధర లోటు చెల్లింపు పథకం, 3 ప్రైవేటు సేకరణ నిల్వ పైలట్ పథకం. ఈ మూడింటిని కలిపి ఒక అంబ్రెలా పథకంలో తీసుకొచ్చారు. అదే ఈ పథకం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర హామీ ఇవ్వడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం. ఇదే మిత్రమా భారతదేశంలో వ్యవసాయ ధరల కమిషన్ సిఫారసు చేసేటటువంటి మనకి కనీస మద్దతు ధర. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం.